హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొబైల్కి యాంటీవైరస్ అవసరమా లేదా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే చూడండి, మీకు యాంటీవైరస్ అవసరమా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే అది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి మీ మొబైల్కి సంబంధించిన యాప్స్ డౌన్లోడ్ చేస్తారు అనే దాని మీద డిపెండ్ అయ్యి మీకు యాంటీవైరస్ అవసరమా లేదా అనేది డిసైడ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఏంటంటే మొబైల్లో యాప్స్ని ప్లేస్టోర్లో నుంచే కాకుండా బయట చాలా సోర్సెస్ నుంచి చాలా సైట్స్ దొరుకుతాయి. ఆ సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే దానిలో వాళ్ళకు మోడెడ్ వర్షన్స్ దొరుకుతాయి. తర్వాత ఏంటంటే ఏదైనా సాఫ్ట్వేర్కి సంబంధించిన క్రాక్ దొరుకుతుంది, అంటే ఫుల్ వర్షన్ చేసుకోవడానికి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మెయిన్ రీజన్ అవి ఫ్రీ కాబట్టి వేరే సోర్స్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో అటువంటి వాటి నుంచి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీకు వైరస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మీరు ఓన్లీ ప్లేస్టోర్లో నుంచే డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, అటువంటిప్పుడు ఏంటంటే మీకు వైరస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. చూడండి, ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసిన తర్వాత కూడా మీకు ఏంటంటే వైరస్ రావచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే చూడండి, ఆండ్రాయిడ్ అనేది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. అంటే దీన్ని ఎవరైనా ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఏంటంటే ఒక యాప్ని డౌన్లోడ్ చేసి ప్లేస్టోర్లో అప్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, నేను ఇంతకుముందు మీకు ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ ఒక యాప్ గురించి చెప్పాను. ఆ యాప్ ఏం చేస్తుంది అంటే, మీరు ఎవరి మొబైల్లో అయితే ఆ యాప్ని ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళు మొబైల్లోకి ఎక్కడెక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచి SMS వస్తున్నాయి, వాటిని అన్నింటినీ తెలుసుకోవచ్చు అని చెప్పాను. ఓకే, ఇటువంటి సాఫ్ట్వేర్స్ చాలా అంటే చాలా ఉంటాయి అన్నట్టు. ప్లేస్టోర్లో కూడా ఏంటంటే వాటిని డైరెక్ట్గా లింక్స్ పెట్టకుండా ఒక లింక్ పెడతారు, ఏంటంటే SMS ట్రాకర్ అని. యాక్చువల్లీ గూగుల్లో ఏంటంటే ఇటువంటి యాప్స్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. ఎటువంటి యాప్స్ని అంటే మన పర్సనల్ డేటాను వేరే వాళ్ళకి చూపించడానికి యూజ్ చేసే యాప్స్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు, ఇండైరెక్ట్గా అప్లోడ్ చేస్తారు అన్నట్టు. ఓకే, అంటే ఒక యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత దానిలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంటే, మళ్ళీ ఈ లింక్లోకి వెళ్ళి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తే వాళ్ళ SMSని వాళ్ళ కాల్ హిస్టరీని ట్రాక్ చేయొచ్చు అని ఇలా పెడతారు అన్నట్టు. ఓకే, సో గూగుల్ ప్లేస్టోర్లో ఏంటంటే మనకు బౌన్సర్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. అదేం చేస్తుంది అంటే ఇంతకుముందు వాటితో పోల్చుకుంటుంది అన్నట్టు. అంటే ఇంతకుముందు ఉండే మాల్వేర్స్ ఉంటాయి కదా, ఆ మాల్వేర్స్ని లేకపోతే థ్రెడ్స్ని లేకపోతే వైరసెస్ని కంపేర్ చేసుకుంటుంది. అటువంటి ఫీచర్స్ అనేవి, అంటే అటువంటి మాల్వేర్ కానీ లేకపోతే థ్రెట్ కానీ లేకపోతే వైరస్ కానీ ఈ యాప్లో ఉంటే అటువంటి యాప్స్ని ఏంటంటే గూగుల్ ప్లేస్టోర్లో అప్లోడ్ చేయనియదు. ఓకే, సో మనం గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం సేఫ్ అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే, మనం గూగుల్ ప్లేస్టోర్లో నుంచి ఏదైనా యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత గూగుల్ ప్లేస్టోర్ వాళ్ళకి తెలిసింది అనుకోండి, అంటే ఈ యాప్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇది వేరే వాళ్ళ యూజర్ డేటాని దొంగిలిస్తుంది, లేకపోతే వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగిస్తుంది అని తెలిసినప్పుడు ఏం చేస్తారంటే గూగుల్ ప్లేస్టోర్ వాళ్ళు మనం పర్మిషన్ లేకపోయినా కూడా రిమోట్లీ అంటే మన మొబైల్లో నుంచి ఆ సాఫ్ట్వేర్ని డిలీట్ చేయగలుగుతారు అన్నట్టు. అంటే ఆ యాప్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే. సో మొత్తానికి ఏంటంటే మీ మొబైల్లో యాంటీవైరస్ ఉండాలా లేదా అనేది మీ మీద డిపెండ్ అవుద్ది. ఒకవేళ మీరు మీ మొబైల్లో మొబైల్ బ్యాంకింగ్ వాడతారు, లేకపోతే మీ మొబైల్లో చాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే మీకు సంబంధించిన SMSs కానివ్వండి, లేకపోతే మీకు సంబంధించిన ఏదైనా బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ చాలామంది మొబైల్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటారు కదా, అటువంటివి కానివ్వండి, ఏవైనా పర్సనల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు గూగుల్ ప్లేస్టోర్లో నుంచే కాకుండా బయట చాలా సోర్సెస్ నుంచి యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు అంటే కంపల్సరీ మీ మొబైల్లో యాంటీవైరస్ అనేది కావాలి. ఓకే, చాలామంది నిన్న ఒక వీడియో పెట్టినప్పుడు ఇదే క్వశ్చన్ అడిగారు, మొబైల్కి యాంటీవైరస్ అవసరం లేదు అని. ఎవరికి అవసరం లేదు? ఆల్రెడీ మీరు ఎక్స్పర్ట్ అంటే మీకు మొబైల్ గురించి నాలెడ్జ్ ఉంది, అంటే మీ మొబైల్లో ఏమేమి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి, ఓకే, దాన్ని ఎలా స్టాప్ చేయాలి అనే వాటి గురించి మీకు ఐడియా ఉందనుకోండి, మీకు యాంటీవైరస్ అనేది అవసరం లేదు. అలా కాకుండా ఏంటంటే మీకు మొబైల్ గురించి మొత్తానికి నాలెడ్జ్ లేదనుకోండి, ఇప్పుడు ఏంటి గూగుల్ ప్లేస్టోర్లో నుంచి మనం ఏదైనా యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి అంటే మనకు అక్కడ అన్నోన్ సోర్సెస్ ఉంటుంది కదా, దాన్ని ఎనేబుల్ చేస్తేనే ఏంటంటే మన మొబైల్లో వేరే సోర్సెస్ నుంచి యాప్స్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి కదా. అయితే ఆ అన్నోన్ సోర్సెస్ ఆన్ చేసి పెట్టిన తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు వేరే సైట్స్, అంటే గూగుల్ ప్లేస్టోర్లో నుంచి కాకుండా మనకు APK ప్యూర్, ఓకే, ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా సైట్స్ ఉంటాయి. అందులో నుంచి మీరు ఏంటంటే ఏదైనా ఒక యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు కొన్ని యాప్స్ ఏం చేస్తాయంటే మీ మొబైల్కి సంబంధించిన పర్మిషన్స్ అన్నింటిని అడుగుతూ ఉంటాయి. అంటే SMS రీడ్ చేయడానికి, కాల్ హిస్టరీ రీడ్ చేయడానికి, వీటిని అన్నింటిని అడుగుతూ ఉంటాయి. సో మీరు వాటిని అన్నింటినీ అలో చేశారనుకోండి చదవకుండా, అటువంటిప్పుడు ఏంటి అంటే మీ ఫోన్ డేంజర్లో ఉన్నట్టే. అంటే మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం
వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఆటోమేటిక్ మీ మొబైల్లో నుంచి ఎస్ఎంఎస్లు పంపించబడతాయి. ఆటోమేటిక్ మీ మొబైల్లో నుంచి ఏంటంటే యాప్స్కి సంబంధించిన రేటింగ్ ఉంటుంది కదా, ఆ రేటింగ్ కూడా మీకు తెలియకుండా ఆటోమేటిక్ ఇవ్వబడుతుంది అన్నట్టు. సో ఈ యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల లాభం ఏంటి అంటే ఇటువంటి వాటిని అన్నిటిని ఆపుద్ది అన్నట్టు. అంటే మన దాంట్లో ఏదైనా మిస్లీషియస్ యాప్స్ ఉంటాయి కదా, అంటే మనకు తెలియని ఏదైనా యాప్స్ ఉంటాయి కదా, బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఇటువంటి యాప్స్ని ఏంటంటే ఇవి దొరకబడుతుంటాయి అన్నట్టు, ఈ యాంటీవైరసెస్. ఓకే, దొరకబట్టి వాటిని అన్నిటిని స్టాప్ చేయడం, కిల్ చేయడం లాంటివి చేస్తుంటాయి. అయితే చాలామందికి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళు ఫ్రీ యాంటీవైరస్ ఎత్తుకుతూ ఉంటారు. గూగుల్ ప్లే స్టోర్లో మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ యాప్స్ దొరుకుతాయి. తర్వాత ఏంటంటే బయట నేను చెప్పినట్టు వేరే సోర్సెస్ ఉంటాయి కదా, వేరే సోర్సెస్లో నుంచి కూడా ఏంటంటే యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తుంటారు యాంటీవైరసెస్. కాకపోతే ఏంటంటే అవి ఫ్రీ అవ్వడం వల్ల పనిచేయవు. లేకపోతే వీళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ ఏంటంటే ఫ్రీ ఉండడం వల్ల అవి పనిచేయకపోవడం వల్ల మొబైల్కి యాంటీవైరసెస్ లేదు అని అనుకుంటూ ఉంటారు. అయితే అటువంటి ఫ్రీ యాంటీవైరసెస్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల అవి మన మొబైల్లో ఉండే థ్రెడ్స్ని దొరకబట్టవు. ఇంకొకటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వడం వల్ల మన మొబైల్ అనేది ఇంకా స్లో అయిపోద్ది. సో చాలామంది ఏం సజెషన్ చేస్తూ ఉంటారంటే మొబైల్కి యాంటీవైరస్ అవసరం లేదు అని అంటూ ఉంటారు. చూడండి, ఆండ్రాయిడ్ అనేది ఈ మధ్యకాలంలో చాలా డెవలప్ అయిపోయింది. ఓకే, స్టార్టింగ్ చూడండి మనకు విండోస్ తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటి అంటే వైరసెస్ అనేవి తక్కువ వచ్చేవి విండోస్ కోసం. అలాగే ఆండ్రాయిడ్ కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు తక్కువ వచ్చేవి. కాకపోతే ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్ అనేది ఓపెన్ సోర్స్. చాలామంది ఏంటంటే మొబైల్ ద్వారానే మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు ఎంతమంది మంచి వాళ్ళు ఉంటారో దానికంటే డబ్బులు చాలామంది చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్కి సంబంధించి మాల్వేర్స్ క్రియేట్ చేయడం, వాళ్ళ మొబైల్లో ఆ మాల్వేర్స్ని ఎలా ఎంటర్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన డేటాని ఎలా దొంగలించాలి, ఇవే చూస్తూ ఉంటారు. సో ఏంటంటే మీ మొబైల్లో సీక్రెట్ డేటా ఉంటుంది, మీరు ట్రాన్సాక్షన్ చేస్తారు అంటే కంపల్సరీ మీకు యాంటీవైరస్ అనేది అవసరం. అదే మీరు iOS తీసుకున్నారనుకోండి, యాపిల్కి సంబంధించింది. ఓకే, దానికి ఏంటిదంటే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ సోర్స్ కాదు. అంటే ఎవరు పడితే దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎవరు పడితే దానికి సంబంధించి యాప్స్ని డెవలప్ చేయలేరు. సో దానికి సంబంధించి వైరసెస్ అనేవి తక్కువ వస్తాయి. అంటే మీ దగ్గర ఎటువంటి మొబైల్ ఉంది అనే దాని మీద డిపెండ్ అయ్యి కూడా మీ మొబైల్కి యాంటీవైరస్ అవసరమా లేదా అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర విండోస్ మొబైల్ ఉందనుకోండి, చాలా తక్కువ మంది వాడుతూ ఉంటారు. అలాగే మనకి ఏంటి ఈ iOS కూడా చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. అదే మనం ఆండ్రాయిడ్ తీసుకుంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా వరకు అంటే ఎక్కువ మంది ఆండ్రాయిడ్ మొబైల్సే ఉంటాయి. సో మనకు హ్యాకర్స్ అనే వాళ్ళు కూడా వైరస్ అనేది దేనికోసం తయారు చేస్తూ ఉంటారంటే ఆండ్రాయిడ్ కోసమే తయారు చేస్తూ ఉంటారు. మీరు ఒకవేళ మీ మొబైల్ని ఫుల్ ప్రొటెక్షన్లో ఉంచుకోవాలి అనుకుంటే, అంటే ఎక్కడి నుంచి పడితే అక్కడ నుంచి సాఫ్ట్వేర్స్ని డౌన్లోడ్ చేసుకొని దాని గురించి ఎటువంటి చింతలు పెట్టుకోవద్దు. అంటే బ్యాక్గ్రౌండ్లో ఏం రన్ అవుతుందో వాటిని కిల్ చేయకుండా, అంటే మీ మొబైల్లో ఏమేమి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయ్యో పట్టించుకోకుండా ఉండాలి అంటే మాత్రం కంపల్సరీ మీ మొబైల్లో యాంటీవైరస్ అనేది ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఆ యాంటీవైరస్ అనేది పెయిడ్ ఉండాలి. పెయిడ్ ఉన్నంత మాత్రాన్ని చూడండి అవి కరెక్ట్ పనిచేస్తాయని కూడా ఏం లేదు. ఓకే, ఇప్పుడు మీరు దానికి ఏ యాంటీవైరస్ అయితే కొనుక్కుంటున్నారో వాటికి సంబంధించి మీరు గూగుల్ చేయండి. గూగుల్లో ఏంటంటే మీకు దానికి సంబంధించి రివ్యూస్ వస్తాయి. ఆ రివ్యూస్ని చదివిన తర్వాత దానికి అమౌంట్ పెట్టొచ్చా లేదా అని తెలుసుకున్న తర్వాత మీరు ఏంటంటే యాంటీవైరస్ కొనుక్కోవచ్చు. అది కూడా ఎప్పుడు కొనుక్కోవాలి అంటే మీకు కంపల్సరీ యాంటీవైరస్ కావాలి అని అనుకున్నప్పుడు. అంటే యాంటీవైరస్ కావాలి అని మీరు ఎలా అనుకుంటారు అంటే నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్స్, మీ మొబైల్లో పర్సనల్ డేటా ఉంటుంది, మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేస్తుంటారు, అన్నోన్ సోర్సెస్ నుంచి యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు, మీకు మొబైల్ గురించి పెద్ద నాలెడ్జ్ లేదు అని అనుకున్న వాళ్ళు కంపల్సరీ యాంటీవైరస్ యూజ్ చేయాలి. మీకు ఒకవేళ మొబైల్కి సంబంధించి నాలెడ్జ్ ఉంది, ఓకే, తర్వాత ఏంటి మీరు ఎక్కడెక్కడి నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసినా కూడా వాటికి ఏమేమి పర్మిషన్స్ ఇస్తున్నారు అనే ఐడియా మీకు ఉంటే మాత్రం మీ మొబైల్కి యాంటీవైరస్ అనేది అవసరం లేదు. ఇంకా చాలామంది ఏంటంటే ఓపెన్ వైఫై దొరికితే డైరెక్ట్ కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అంటే చాలా ప్లేసెస్లో పబ్లిక్ వైఫైస్ ఉంటాయి కదా, మనకు కాఫీ షాప్స్లలో లేకపోతే ఎక్కడైనా షాపింగ్ మాల్స్లలో మల్టీప్లెక్స్లలో ఏంటంటే ఫ్రీ వైఫై ఇస్తూ ఉంటారు. సో ఫ్రీ వస్తుంది అనేసరికి ఏం చేస్తారంటే డైరెక్ట్ వాళ్ళ వైఫైతో కనెక్ట్ అయిపోయి వాడుకోవడం మొదలు పెడతారు. కాకపోతే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు, అంటే వాళ్ళ మీద మీకు ట్రస్ట్ ఉంది, వాళ్ళు ఏం చేయరు అని అనుకున్నప్పుడు మాత్రం ఏంటంటే మీరు కనెక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా చూడండి, మీకు ఫ్రీ దొరికింది కదా అని కనెక్ట్ అయ్యారనుకోండి వాళ్ళ వైఫైతో, మీకు మార్కెట్లో చాలా యాప్స్ దొరుకుతాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వైఫై స్నైపర్ అని, అంటే వాట్సాప్ స్నైపర్ అని, ఓకే, అలాగే ఫేస్బుక్ స్నైపర్ అని ఉంటాయి. ఇట్లా మీరు చూసుకున్నట్టయితే చాలా యాప్స్ దొరుకుతాయి. ఆ యాప్స్ తోటి ఏం చేయొచ్చు అంటే వాళ్ళు మీ మొబైల్లోకి ఎంటర్ అవుతారు. అంటే మీరు వాట్సాప్లో ఏం చేస్తున్నారు, ఎవరెవరికి మెసేజ్ చేస్తున్నారు, ఫేస్బుక్లో ఏం చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, ఇటువంటివి చేయొచ్చు. తర్వాత ఏంటంటే వాళ్ళు మీ మొబైల్లోకి ఎంటర్ అయ్యి
మీ మొబైల్లో వాళ్ళకి నచ్చిన యాప్స్ని ఇన్స్టాల్ కూడా చేయగలుగుతారు అన్నట్టు. ఓకే, సో మీరు మీ మొబైల్ రూటెడ్ ఉందనుకోండి, అప్పుడైతే కంపల్సరీ ప్రతి ఒక్క యాప్ని జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ చదివి కింద రివ్యూస్ చదివి అప్పుడు మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. అది మీరు ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసినా సరే కంపల్సరీ మీరు ఏంటంటే దానికి సంబంధించిన రివ్యూస్ చదవండి, ఆ యాప్ కరెక్టా కాదా అని తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇన్స్టాల్ చేయండి. మీకు అంత ఓపిక లేకపోతే మాత్రం ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక మంచి యాంటీవైరస్ మాత్రం మీ మొబైల్లో ఉండాల్సింది. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.